హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ఎలా మోసపోతున్నామో ఈ రాజకీయ నాయకుల ద్వారా అనేది తెలుసుకోవడానికి ఇదొక పచ్చి నిదర్శనం. సో ఇదైనా తెలుసుకుని ఖచ్చితంగా మీరు సామాన్యుడిగా మనం మారినప్పుడే రాజకీయ నాయకులు మారుతారు. సో యాక్చువల్గా ఏంటంటే విషయంలోకి వస్తే, మేము మొన్న ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో అఫిడవిట్స్ సబ్మిట్ చేసినప్పుడు స్క్రూటినీ రోజుని కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అందులో ఏంటంటే, ఒక వ్యక్తి తప్పులు రాశాడు అఫిడవిట్లో, ఒక వ్యక్తి గ్యాప్ వదిలేశాడు. తప్పులు రాసిన వ్యక్తిది నామినేషన్ యాక్సెప్ట్ చేశారు, అలాగే ఎవరైతే గ్యాప్స్ వదిలారో వాళ్ళకి రిజెక్ట్ చేశారు. అదేంటి, తప్పులు రాసిన వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఏంటి, వీళ్ళది రిజెక్ట్ చేయడం ఏంటి అని మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అఫిడవిట్లో బూతులైనా రాయొచ్చంట. బూతులు అంటే అదే తప్పులు అంటే అబద్ధాలైనా రాయొచ్చు, కానీ గ్యాప్ వదలకూడదంట. మనకి ఏదో తెలియక గ్యాప్ వదిలాము, అది రిజెక్ట్ చేస్తారు. అది ఎలా రిజెక్ట్ చేస్తారు? ఈయనేమో అన్ని అబద్ధాలు, అంటే 100 కోట్లు ఆస్తుందనుకో 10 రూపాయలు రాసేయచ్చు. సో ఆ అబద్ధం రాసిచ్చంట, గ్యాప్ వదలకూడదంట. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అంటే అఫిడవిట్లో అబద్ధాలు రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, కానీ నిజం తెలిసి నాకేం తెలియదు అన్నట్టు గ్యాప్ వదలకూడదంట. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆలోచించాలి, అసలు అబద్ధాలు ఎందుకు రాయాలి, అబద్ధాలు రాసింది ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎమ్మెల్సీ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి లెక్కింపు జరుగుతుంది కదా, మనకి ఏంటి, ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రాధాన్యత బేసిస్లో జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్సీ ఎన్నికలు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, అలాగా ఎంతమంది నిలబడితే అంతమంది ప్రాధాన్యత. ఇప్పుడు ఒక క్యాల్కులేషన్ జరుగుతుంది, ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అది జరిగినప్పుడు మొదటి ప్రాధాన్యత మీద ఎవరు గెలవాల, మొదటి ప్రాధాన్యత ఎవరు గెలవనప్పుడు రెండో ప్రాధాన్యత లెక్క పెడతారు. కానీ ఇక్కడ కౌంటింగ్ ఎలా ఉంది, రెండవ ప్రాధాన్యత అంట కింద నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారంట. మొదటి ప్రాధాన్యతలో ఎవరికైతే తక్కువ వచ్చినాయో వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారంట. ఇదేం లెక్క? ఇప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఎవరికి వేసుకున్నారు, రెండో ప్రాధాన్యత నాకు వేసారనుకోండి. ఒకవేళ నాకు మొదటి ప్రాధాన్యతలో 1000 ఓట్లే వచ్చినాయి, కానీ రెండవ ప్రాధాన్యతలో 150,000 ఓట్లు వచ్చినాయి. కానీ నేను ఆ 1000 ఓట్లు అంటే నేను అందరికన్నా బాటంలో ఉన్నా మొదటి ప్రాధాన్యతలో. సో ఇక్కడ నన్ను ఎలిమినేట్ చేసేసి ఈ 150,000 ఓట్లు వేరే వాళ్ళకి కలుపుతారంట. ఇది ఎక్కడ లెక్క? అలాగే ఇప్పుడు అధికార పార్టీ కానీ లేకపోతే ఎవరైతే ఇంపాక్ట్ చేయగలరో వాళ్ళే టాప్లో ఉంటారు. మొదటి ప్రాధాన్యతలు అయితే వాళ్ళే టాప్లో ఉంటారు. సో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అవ్వదు. సో ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేయడానికి అవ్వదు అని దీనికి అర్థం. సో మీరు ఇవన్నీ గమనించి చట్టాలు వీళ్ళకి అనుగుణంగా, రాజకీయ నాయకులకు అనుగుణంగానే రాసుకున్నారు తప్ప జనాలకి, సామాన్యుడికి ఉపయోగపడే విధంగా లేదనేది మీరు ఖచ్చితంగా ఈ రెండిట్లో వాళ్ళు అనుసరించిన విధానాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మీరు మారండి. ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్లో సామాన్యుల్ని గెలిపించడానికి ట్రై చేయండి. అలాగే ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు ఒకడు నేరం చేస్తాడు, నేరం చేసినప్పుడు వాడిని మన ముందుకు తీసుకొచ్చేటప్పుడు బ్లాక్ క్లాత్ కప్పుతారు. ఆ బ్లాక్ క్లాత్ కప్పడం ఎందుకు? ఇప్పుడు నేరం చేసినోడు ఎవడో అందరికీ తెలియాలి కదా, బ్లాక్ క్లాత్ ఎందుకు కప్పాలి? సో ఇప్పుడు నేరస్తులను కూడా కాపాడుతున్నది రాజకీయ నాయకులే. ఇది గమనించండి. అసలు చట్టాలు అనేవి నాయకులకు అనుగుణంగా ఉన్నాయి తప్ప సామాన్య ప్రజలకు అనుగుణంగా లేవు అనేది గమనించడానికి ఈ 3 పాయింట్లు సరిపోతాయి. మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేస్తే కనుక అందరికీ తెలియాలి ఇది నిజాలు ఏంటన్నది. సో ఈ నిజాలు తెలిస్తే మనం ఫ్యూచర్ ఇండియాని డెఫినెట్గా బిల్డ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఇండిపెండెంట్ ఇండియా, మనకి స్వతంత్రం రాలా, రాజకీయ నాయకులకి వచ్చింది. దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అదేంటబ్బా నా ఆలోచనలో పడతారు. ఖచ్చితంగా ఆలోచించండి. ఆలోచించి మనం ఎందుకు మారకూడదు, ఇలాంటి చట్టాలను ఎందుకు మనం తిరగరాయకూడదు అనేది ఒకసారి ఆలోచించండి. జై హింద్.